ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం దేని గురించి మీట్ అవుతున్నామంటే డిఎస్సి రాయడం జరిగింది. మరి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒక్కరు కూడా పెట్టలేదు. నాకైతే చాలా తక్కువ వచ్చాయి ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నాను నిజామాబాద్ డిస్టిక్లో చాలా టఫ్గా వచ్చింది ఎగ్జామ్ పేపర్. దానికి నేను కాదు బాధ్యురాలని, మీరు కూడా కాదు. మరి నిజామాబాద్ స్టూడెంట్స్ ఎలా రాశారో నాకు ఇప్పటివరకు కూడా ఎవరి మార్క్స్ సరిగా తెలియడం లేదు. కేవలం ఇద్దరి మాత్రమే తెలిసాయి. టెట్ ప్లస్ డిఎస్సిలో 45 మాత్రమే వచ్చాయి. చాలా షేమ్ఫుల్గా ఉంది. నాకైతే 43 మార్క్స్ వచ్చాయి. చాలా తక్కువగా వచ్చాయి. నేను మీ అందరికీ క్లాస్ చెప్పాను. మరి మీరు ఎంతమంది మార్క్స్ గెయిన్ అయ్యారో నాకు తెలియడం లేదు. శిరీష అనే అమ్మాయి నా ఫాలోవర్ ఉంది. తను కూడా ఇప్పటివరకు చప్పుడు చేయడం లేదు. తను ఏ డిస్ట్రిక్ట్ మరి నాకు కూడా తెలియదు. కాబట్టి కొంచెం మీరు ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయో ప్లీజ్ షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటికే మన లైఫ్ ఏం అయిపోలేదు. 46 వరకు మనకి జాబ్కి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. నవ్ ఐ యామ్ 44 ఇయర్స్. అయినా ఇంకా 2 ఇయర్స్ ఉంది. ఇంకా నేను మళ్ళీ డిఎస్సి పడేది ఉంది. కాబట్టి ఆ డిఎస్సి కోసం ఖచ్చితంగా నా శ్రేయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ టీజీటీ వర్ణిలో చేస్తున్నాను. స్టూడెంట్స్ స్టాఫ్ చాలా బాగున్నారు, మా ప్రిన్సిపాల్తో సహా. కాబట్టి మీరు కూడా ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అవ్వాలని ఆశిస్తున్నాను. కాబట్టి మళ్ళీ క్లాసెస్ నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇదే మీ లాస్ట్ డిఎస్సి అనుకొని తక్కువ వచ్చిన వాళ్ళు అధైర్యపడకుండా ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేస్తారు. నా క్లాసెస్ని యూటిలైజ్ చేసుకుంటారు. అదేవిధంగా నాకు కొన్ని సజెషన్స్ ఇస్తే నేను బోర్డ్ని కూడా అరేంజ్ చేసి బోర్డు ద్వారా క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, నాకు ఉన్న నాలెడ్జ్ని మీ అందరూ యూజ్ చేసుకొని మంచి భవిష్యత్తు మీకు కూడా రావాలి అని ఆశిస్తున్నాను. అయితే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా టెట్ ప్లస్ డిఎస్సి మార్క్స్ ప్లస్ మీరు ఏ డిస్ట్రిక్ట్, మేలా ఫీమేలా, ఈ అన్ని డీటెయిల్స్ కొంచెం నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుందాం. అంతేకాకుండా అస్సలకే అధైర్యం అనేది పడొద్దు. ఎందుకంటే దేవుడు మనకు ఏది ఇవ్వాలో అది నిర్ణయించుకొనే ఉంటాడు. కాబట్టి మనకు టైం అంటూ రావాలి. ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది. కాబట్టి ఆ టైంకి మనం రీచ్ అవ్వలేదేమో, నెక్స్ట్ ఖచ్చితంగా ట్రై చేస్తే ఇదే ఉద్దేశంతో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్సానా అనే నా ఫ్రెండ్ ఇప్పటికే ఇంక అయిపోయింది, నేను ఏం చేయాలి ఐదని అన్నది. కానీ జాబ్ మానేసుకొని ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తుంది. నేను కూడా ఈ రోజు నుండి ఈ వీడియో తర్వాత నేను ఖచ్చితంగా 10th క్లాస్ ఫస్ట్ లెసన్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు నుండి మీరు కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడైతే మిస్ అయ్యామో, మొన్న వచ్చిన పేపరు నిజామాబాద్ వాళ్ళకైతే అసలు డిఎస్సి పేపర్ లాగా లేదు నాకు తెలిసి. కొన్ని ప్రశ్నలు మాత్రమే మనకు అనుకూలంగా ఉన్నాయి. మిగతా అన్నీ ఎక్కడికి వెళ్ళి అడిగాడు అనేది నాకు 15-20 ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంది. అయినప్పటికీ నేను కూడా చేయలేకపోయాను. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మన స్టూడెంట్స్కైనా అదే చెప్పాలి, మన పిల్లలకైనా మన ఇంట్లో వాళ్ళకైనా ధైర్యం చెప్పడానికి ట్రై చేయండి తప్ప ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొని మీకు మీరుగా డిప్రెషన్కి లోనవ్వద్దు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సరే, అంతకంటే ముందు ఒక చిన్న పాటతో ఈ క్లాస్ని ఎండ్ చేస్తాను. నా వాయిస్ చాలా దెబ్బతింది. ఈ మధ్య క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. స్కూల్లో నేను చాలా బిజీ అయిపోయాను కాబట్టి మీ ముందుకు రాలేకపోయాను ఫ్రెండ్స్. 1000 సబ్స్క్రైబర్స్ కాగానే ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను. 100 అని చెప్పాను ఫస్ట్ టైము, కానీ ఇప్పుడు నా గోల్ 1000 వరకు ఉంది. ఇంకా మిగతా 912 మెంబర్స్ అయ్యారు ప్రజెంట్. మిగతా 80 ఎంతవరకు రావాలో 88 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేస్తే ఆ 1000 మెంబర్స్ తర్వాత ఖచ్చితంగా నేను బోర్డు తీసుకొని ఇంకా నేను ఏ విధంగా అయితే మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలనో నిర్ణయించుకొని నా శ్రేయశక్తుల నాకు ఇచ్చిన టైంలో ఖచ్చితంగా నా నిద్రను, నా తిండిని పక్కకు పెట్టైనా సరే మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం, అలాగే నా భవిష్యత్తు కోసం కూడా నేను కృషి చేయాలని, అదేవిధంగా మన అందరి ఆరోగ్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితంలోనికి అడుగుపెట్టాలని ఆశిస్తూ ఇంతటితో ఈ క్లాస్ని ముగింపు చేసే ముందు ఒకసారి నాకు ఇష్టమైన సాంగ్ని పాట పాడి ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా
మనసు నొప్పించి ఉంటే క్షమించండి, మళ్ళీ ట్రై చేయండి. ఖచ్చితంగా మనదే ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అన్నట్టుగా ట్రై చేయండి. ఎక్కడ కూడా వెనకంజ వేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఆ సాంగ్ ఏంటంటే నాకు ఇష్టమైన సాంగ్, నాకు టీజీటీ తీసుకొచ్చిన సాంగ్. ఇప్పుడు డిఎస్సి తీసుకురావాలి అంటే దాన్ని పదే పదే వింటూ నేను ఎక్కడైతే కోల్పోయానో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ సాధిస్తాను ఫ్రెండ్స్. నేను మీ అందరూ నాకంటే చిన్నవాళ్ళే కావచ్చు నాకు తెలిసి, నేను మాత్రం 2006 నుంచి ఇదే ప్రయత్నం చేస్తున్నాను, గట్టి ప్రయత్నం. ఫస్ట్ టైం 5 మార్క్స్, సెకండ్ టైం 2.5 మార్క్స్, థర్డ్ టైం హాఫ్ మార్కు. ఇప్పుడు ఎంతలో పోతుందో కూడా నాకు తెలీదు. ఇప్పటికి 4-5 సార్లు అనుభవంతో రాసిన ఎగ్జామ్ని ఎంతోమంది అనుభవజ్ఞులు నాకు కోచింగ్ సెంటర్లలో చెప్పిన వాళ్ళు, అదేవిధంగా కొద్దిమంది స్టూడెంట్స్ నాకు తెలియని క్వశ్చన్స్ వేయడం, ఆ విధంగా నేను చాలా గెయిన్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా బాగా చదివి మీ ఫ్యామిలీని, మన సొసైటీని కాపాడతారని అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఒకసారి సాంగ్ పాడి మరి కంప్లీట్ చేసి ఈ వీడియోని స్టాప్ చేస్తాను. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, విధిరాత ముందు ఎదురీత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల సౌదానంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు సౌజన్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, విధిరాత ముందు ఎదిరీత ఎంత. ఇందులో ఉన్న ఈ సాంగ్లో ఉన్న ఏ కొద్ది మందినైనా మోటివేషన్ చేసి, ఇప్పుడు నియర్గా 10 o'clock అవుతుంది ఫ్రెండ్స్, నైట్ 10 అవుతుంది. నా స్టూడెంట్స్ ముందటనే ఈ వీడియోని ప్రిపేర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడుతున్నాను. నౌ ఐ యామ్ 44 years. ఎందుకు చెప్పుకుంటాను ప్రతిసారి నా ఏజ్ని ఎంతోమంది చులకన చేశారు, కానీ ఆ ఏజ్లోనే నేను సాధించాను. అదేవిధంగా మీరు కూడా ఇంత చిన్న వయసులోనే మంచి స్టేజ్కి వెళ్ళాలి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది, మీ ఫ్యామిలీ భవిష్యత్తు కూడా. అన్మ్యారీడ్స్ కూడా చాలామంది నా వీడియోస్ చూసే ఉంటారు. అమ్మా నాన్నను మనం కష్టపడ్డ డబ్బులతో అలా మనల్ని ఏ విధంగా వాళ్ళు పెంచారో వాళ్ళను చివరి క్షణాల్లో మనం ఆ విధంగా చూసుకుంటే మన భవిష్యత్తు ఇంకా అందంగా తయారవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.